హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చి పొద్దున్నే పిల్లలకి లంచ్‌కి అయితే లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా క్యారేజీ పెట్టేస్తే రాహుల్ అయితే కాలేజ్‌కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా దేవి అయితే లేచిందనమాట. స్కూల్‌కి వెళ్ళటానికి అయితే రెడీ అవుతుంది. నేను ఇంకా ఇల్లు గుమ్మాలు తుడిచేసి ఇక్కడైతే టిఫిన్‌కి అయితే ఇడ్లీ పిండి ఉంటే రొట్టె వేద్దామని చెప్పి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్‌లోకి చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. నిన్నటిది కొత్తిమీర టమాటా పచ్చడి ఉంటే ఇంకా పచ్చడి అయితే వేసేసి ఇంకా క్యారేజీ అయితే పెట్టేశాను. ఇంకా కర్రీస్ ఏం ప్రిపేర్ చేయలేదనమాట. అంటే ఇవాళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ పనులన్నీ అయ్యేసరికంటే అసలే ఎండాకాలం కూడా వచ్చేసింది కదా! ఇంకా ఎండ కూడా ఎక్కువైపోద్దని చెప్పి సాయంత్రం వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసుకోవచ్చులే అని ఇంకా లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాననమాట. దేవికి కూడా టిఫిన్ చేసేసి ఇంకా క్యారేజీ పెట్టేస్తే స్కూల్‌కి అయితే వెళ్ళిపోయింది. కొన్ని అంట్లుంటే ఇంకా అంట్లయితే ఖాళీ చేసేసి తోమేద్దామని చెప్పి తోముతున్నాను. కిరణ్ పుట్టినరోజు కదా అని పిల్లలైతే వద్దామనుకున్నారు. మళ్ళీ రాహుల్ అయితే కాలేజీ సెలవు పెట్టాలి, ఎందుకులే సెలవులు ఎక్కువైపోతాయని వద్దన్నాను. ఇంకా దేవికైతే ఎగ్జామ్ ఉందనమాట. పిల్లల్ని ఎందుకులే అని చెప్పి ఇంకా వద్దన్నాను. నేను కూడా ఇంకా పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేయచ్చు అనుకుంటున్నాను. ఇంకా కిరణ్‌కి పాపం హాలిడేస్ లేవు కాబట్టి ఇంక ఇలాగే పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడే పుట్టినరోజు పట్టం ఇంకా దానికి కుదరదు. అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడైతే బాగుంటుంది. చక్కగా రాహుల్‌ది, దేవిదైతే సెలవుల రోజుల్లోనే పడతాయి. రాహుల్‌దయితే పండగెళ్ళిన తర్వాత కాబట్టి ఆల్రెడీ సెలవుల్లో ఉంటాం కాబట్టి చక్కగా అందరూ కూడా ఉంటారు. మన పుట్టినరోజు కూడా చాలా బాగా జరిగింది. ఇంకా అంట్లు కూడా తోమేసుకున్నాను. ఇంకా పనైతే అయిపోయింది. అమ్మాళ్ళ ఇంటికైతే బయలుదేరి వచ్చేసాను. అక్క, చెల్లి కూడా వచ్చారు. అక్కాళ్ళు బావగారు, అక్క కూడాను ముందు రోజే వచ్చారు. ఇంకా చెల్లయితే పిల్లలకి క్యారేజీ పెట్టేసి వచ్చింది. ఊళ్ళోనే కాబట్టి ఇంకా త్వరగానే వచ్చేసింది. నేను వచ్చేసరికి ఇంకా కిరణ్ అయితే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కాలేజీకి అయితే వెళ్తుంది. పొద్దున్నుంచి ఇంకా చదివిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఎగ్జామ్ అంట. ఇంకా అందుకే పుట్టినరోజైనా సెలవు పెడతానికి లేదు. సాయంత్రం ఎగ్జామ్ అయిపోగానే ఇంకా త్వరగా వచ్చేస్తానని చెప్పి ఇంకా కాలేజీకి అయితే వెళ్ళింది. మేమైతే ఇంకా భోజనాలు చేస్తున్నాము. అమ్మ అయితే చారు పెట్టి తోటకూర వేపుడును ఇంకోటి ఏదో చేశారు. అయితే అక్క అయితే బయట నుంచి బిర్యానీ తెప్పించింది. మేము ఉన్నాం కదా అని చెప్పి ఇంకా బిర్యానీ అయితే తెప్పించింది. ఇంట్లోనే చేద్దును, కాకపోతే సాయంత్రం అయితే అత్తయ్య వాళ్ళు చిన్నాన్నళ్ళు వస్తారు కదా, అప్పుడు చేయించలే అని చెప్పి ఈ పూటకైతే బయట నుంచి తెప్పించేసింది. ఇంకా అందరం కూడా ఇక్కడైతే భోజనం చేస్తున్నాము. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత బావగారు అయితే పుచ్చకాయలు అయితే తీసుకొచ్చారు. బయట అయితే అసలు చాలా వేడిగా ఉంటుందండి. ఎండాకాలం వచ్చిందో ఇంకా రాలేదో వచ్చినట్టే అనుకుంటా. బాగా వేడిగా అయితే ఉంటుంది. ఎలాగో కొంచెం మసాలా ఫుడ్ అయితే తిన్నాం కదా, కొంచెం పుచ్చకాయ తింటే చల్లగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా బావగారు అయితే పుచ్చకాయ తీసుకొచ్చి కట్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా కిరణ్ అయితే కాలేజీ నుంచి అయితే వచ్చేసింది. ఎగ్జామ్ అయిపోగానే మామూలుగా అయితే 8 వరకు ఉంచుతారు. ఇంకా ఎలాగో కేక్ కట్ చేస్తుంది కదా అని చెప్పి ఇంకా పెందలాడే అయితే పంపించేశారు. పొద్దున్న కాలేజీలోనైతే చాక్లెట్స్ అవి పంచిందంట. క్రాంతికి, కిరణ్‌కి కూడాను స్కూల్ డేస్‌లోనే పుట్టినరోజు అయితే పడుతుంది. వాళ్ళైతే చిన్నప్పటి నుంచి కూడాను స్కూల్లోని చాక్లెట్స్ అని ఇలాంటివన్నీ కూడా పంచుతాం అలవాటే అనమాట. ఇంకా ఇక్కడైతే అమ్మ బిర్యానీ ప్రిపేర్ చేసేసి ఇంకో పక్కన అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశారు.
కిరణ్ అయితే ఇంకా వాళ్ళ డాడీతో పాటు వెళ్ళి కేక్ అది తెచ్చుకుంది. వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకా కిరణ్ అయితే అసలు ఊరుకోవట్లేదు కేక్ కట్ చేసేదాకా ఉండమని. కేక్ కట్ చేయడానికంటే ఇప్పుడు చిన్నారి పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారు కదా! ఇంకా వాళ్ళు రావాలని చెప్పి చూస్తున్నాము. ఈలోపు అయితే కిరణ్ రేపటి కోసం అయితే చదువుకుంటుంది. ఇంకా చెల్లాల పిల్లలు కూడా వచ్చేసారు. కేక్ కట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే కేక్‌ని బాక్సుల్లోని పెట్టి ఇస్తారు కదా! ఇది ప్యాకింగ్ బావుందని చెప్పి చూస్తున్నాము. ఇంకా చెల్లాళ్ళైతే వచ్చేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుంది కిరణ్ కోసం. కిరణ్‌కి బ్యాగ్‌లు హ్యాండ్ బ్యాగ్ లాంటివి అంటే చాలా ఇష్టము. చక్కగా డబ్బులవి దాచుకుంటదండి. ఎక్కువ ఖర్చు పెట్టదనమాట చిన్నపిల్ల అయితే. క్రాంతికైతే కొంచెం ఖర్చు పెట్టుద్ది గానీ, కిరణ్ అయితే చాలా పొదుపనమాట. ఇంక అందుకే హ్యాండ్ బ్యాగ్ అయితే గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇంకిక్కడైతే కేక్ కట్ చేస్తుంది. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే టు యూ డియర్. హ్యాపీ బర్త్‌డే టు యూ. దాని అయిపోయింది. బెటర్లే కేక్ అయితే టేబుల్ మీద కట్ చేద్దును. కాకపోతే చక్కగా ఇలా చాపేసుకొని అందరూ ఇలా కూర్చొని కేక్ కట్ చేస్తే కొంచెం వెరైటీగా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ఇలాగైతే ప్రిపేర్ చేసాము. ఇంక ఈ లోపు అయితే కేక్ కట్ చేసేటప్పుడే అత్తయ్యాళ్ళు చిన్నాన్నాళ్ళు కూడా వచ్చారు. కిరణ్‌కి గిఫ్ట్ ఏదైనా తీసుకుందామని చెప్పి ఇంకా అలా షాప్‌కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా అనితది కూడాను ముందు రోజే అనమాట. ఇద్దరికీ ఒకరోజు తేడా. ఒకళ్ళు ముందు రోజు అనిత ముందు రోజు పుట్టింది. కిరణ్ అయితే తర్వాత రోజు. ముందు రోజు అయితే అనితది కూడా పుట్టినరోజు బాగానే జరిగిందంట. అత్తయ్య అయితే పుట్టినరోజుకి రమ్మనేసని చెప్పారు. కాకపోతే ఇంకా కుదరదు కదా! ఎలాగో రేపు వస్తాను కదా అని చెప్పి ఇంకా రాలేదు. అక్కాళ్ళైతే ముందు రోజు వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడాను అనిత పుట్టినరోజుకైతే వెళ్ళారు. క్రాంతి పుట్టినరోజుకైతే వెళ్ళటానికి కుదరదు కానీ కిరణ్ పుట్టినరోజుకైతే ఇంకా కంపల్సరీ వస్తామన్నమాట. ఎక్కువ కిరణే మాకు బాగా అలవాటు. అంటే క్రాంతి చిన్నప్పుడు కొంచెం ఏడుస్తూ ఉండేది. దగ్గరికి అసలు వచ్చేది కాదు. కిరణ్ ఏంటంటే ఎక్కువ పిల్లలిద్దరిని చూసుకోలేదని చెప్పి అక్క చాలా రోజులు అమ్మాళ్ళ ఇంట్లోనే ఉంచేది కాబట్టి ఇంకా మాకు బాగా అలవాటు అనమాట. ఇంకా అందుకే అది కిరణ్ ఎదుగుతున్నా కూడా మాకు ఇంకా చిన్నపిల్లలాగానే అనిపిస్తుంది. కావాలని దాన్ని ఏడిపించడం అని సరదాగా అలాగా మాట్లాడుతూ ఉంటాము. ఇంకా అత్తయ్య వాళ్ళు గిఫ్ట్లు తీసుకొచ్చారు కదా! వాల్ ఫ్రేమ్స్ తీసుకొచ్చారు. చక్కగా 3Dలా ఉండి పెయింట్స్ తోటి చాలా బాగుంది డిజైన్ అయితే. మధ్య మధ్యలోని స్టోన్స్ కింద కూడా వచ్చి డిజైన్ అయితే చాలా బాగున్నాయి. ఇదైతే ఒక కప్పు కింద వచ్చి పక్కన చిన్న కూజా కింద ఇలా ఫ్లవర్స్ ఉండి మధ్య మధ్యలోని స్టోన్స్ ఉండి ఫ్రేమ్ అయితే చాలా బాగుంది. 2 ఫ్రేమ్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడైతే భోజనాలు అయితే చేద్దామని చెప్పి ఇంకా కూర్చుంటున్నాము. ఇంకా లేట్ అవుతుంది కదా! కొంచెం దూరం వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి. ఇంకా అందుకే భోజనాలు చేసేస్తే ఇంకా పెందలాడే బయలుదేరి వెళ్తారు కదా అని చెప్పి ఇంకా అందరం అయితే భోంచేస్తున్నాము. ఓకేనండి, ఇవాళకి వీడియో అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.